2024-2025 ఎస్ఎస్ఆర్ ప్రకారం ఈ పనులన్నిటి కూడా 10,250 కోట్ల పనులన్నింటి కూడా ఎస్టిమేట్ ప్రిపేర్ చేయబడింది. అయితే దీంట్లో పార్టిసిపేట్ చేసిన బిడ్డర్స్ అందరూ కూడా 2025-2026 ఎస్ఎస్ఆర్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కోరటం జరిగింది. అదేవిధంగా ఈఎండి మనందరికీ తెలిసిందే, టెండర్ వేసేటప్పుడే ఈఎండిని బిడ్డర్స్ అందరూ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, బ్యాంక్ గ్యారెంటీ రూపంలో కానీ లేకపోతే నగదు రూపంలో కానీ. వారు ఏమడిగారంటే ఇది కొత్త మోడల్ కాబట్టి, చామ్ మోడల్ కాబట్టి ఈ 2.5% ఏదైతే ఈఎండి ఉంటుందో సక్సెస్ఫుల్ అయిన బిడ్డర్కి అగ్రిమెంట్ చేసే సమయంలో తీసుకోండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. టెండర్ టైంలో కాకుండా అగ్రిమెంట్ చేసే టైంలో తీసుకోండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. ఆ 2.5% కూడా బ్యాంక్ గ్యారెంటీ రూపంలోనే కాకుండా ఈ మధ్య ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా కొన్ని ష్యూరిటీ బాండ్స్ ఇస్తూ ఉన్నాయి. ఆ బాండ్స్ని కూడా కన్సిడర్ చేయండి బ్యాంక్ గ్యారెంటీ బదులు అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మామూలు నార్మల్ టెండర్ సిస్టంలో, కాంట్రాక్ట్ సిస్టంలో 7.5% సెక్యూరిటీ డిపాజిట్ కింద హోల్డ్ చేస్తారు ప్రతి పేమెంట్లో కూడా, అన్ని ఆర్ఎన్బి కానీ ఇరిగేషన్ కానీ. ఇది అంతా కొత్త మోడల్ కాబట్టి మొత్తం మేమే పెట్టుబడి, బిడ్డర్సే 40-60% వరకు పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి ఈ 7.5% రద్దు చేయమని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా ఈ ఏదైతే ఏపీయుఎఫ్ఐడిసి ఈ సంస్థ ఏదైతే ఉందో మేనేజింగ్ డైరెక్టర్ని 2,756.67 కోట్లు బదులు 2,980.9 కోట్లు కన్సెషనరీ సపోర్ట్ కింద పెంచమని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేయడం. అంటే ఒరిజినల్ బిడ్డింగ్ కానీ లేకపోతే ఒరిజినల్ ప్రతిపాదన ఏదైతే ఉందో కన్సెషనరీ సపోర్టు కేవలం 2,756.67 కోట్లు ఉంది. దాన్ని 2,980 కోట్ల కంటే పెంచిన ఎస్ఎస్ఆర్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఏంటంటే స్టాండర్డ్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు 10.15% ఎంతో. సో మరి బ్యాంక్స్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోమన్నారు. ఏదైనా కూడా మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్లో 60% కన్సెషనరీస్, 40% అథారిటీ బేర్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. తర్వాత ఇప్పటికే మన సిఆర్డిఏలో ఇంతకుముందు అమరావతి డెవలప్మెంట్ అనేది ఇట్లా ఎస్పీవి వెహికల్స్ ఏదైతే స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఈరోజు కొత్త ఎస్పీవి ఫార్మేషన్ కోసం ప్రతిపాదన ఏదైతే వచ్చిందో దాన్ని ఆమోదించడం జరిగింది. ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ ఏదైతే ఉందో దీనికి పర్టికులర్ ప్రాజెక్ట్స్ని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, స్టాచ్యూ ఆఫ్ ఎన్టీఆర్, స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐకానిక్ బ్రిడ్జ్, స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, రోప్వే, ఐఆర్ఆర్ అండ్ అదర్ స్పెషల్ ప్రాజెక్ట్స్ ఐడెంటిఫైడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఈ ప్రాజెక్టులు ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టుల కోసం ఒక ఎస్పీవీని ఏర్పాటు చేయాలని చేసిన ప్రతిపాదనకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. అందరికీ తెలిసిందే ఏపీసీఆర్డీఏ అమరావతి క్యాపిటల్ని డెవలప్ చేయడానికి ఏపీసీఆర్డీ యాక్ట్ 2014 ఏదైతే ఉందో 37,916 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని చెప్పేసి, అమరావతిని అభివృద్ధి చేయడానికి సేకరించాలని చెప్పేసి ప్రతిపాదించింది. 37,916 2014లో. మే 2019కి అంటే గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పటికీ 34,385 ఎకరాలు మాత్రమే పూలింగ్లో తీసుకోవటం జరిగింది. 34,385 ఎకరాలు. 3,531 ఎకరాలు రైతులు పూలింగ్లో ఇవ్వటానికి ముందుకు రాలేదు. అయితే 2,101 ఎకరాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ కింద, అంటే ఎవరైతే పూలింగ్కి ఇష్టపడలేదో ఆ ల్యాండ్ని ల్యాండ్ ఎక్విజిషన్ కింద తీసుకోవాలని చెప్పేసి ఆ రోజు ప్రతిపాదించడం జరిగింది.
2101.5 ఎకరాలు ల్యాండ్ 2101.5 2016-17లో ల్యాండ్ అక్విజిషన్ ద్వారా